బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ క్యాండీస్, రోస్టెడ్ సేమియా, పంచదార పొడి, వెన్న, ఎండు కొబ్బరి పొడి. బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? కడాయి కావాలి. ఫస్ట్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక రోస్టెడ్ సేమియా వేసుకోవాలి. సో ఎనీవేస్ ఇది రోస్ట్ అయిపోయింది. తర్వాత స్వీట్ వాటర్ కావాలి 1/2 కప్. దీని తర్వాత 3 స్పూన్స్ షుగర్ వేయాలి. స్వీట్ ఓకే, అది షుగర్ పౌడర్ కదా. షుగర్ పౌడర్. దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలా? పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. స్వీట్ ఇప్పుడు కొంచెం బటర్ స్కాచ్ క్యాండీస్ వేసుకోవాలి. ఎస్. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. మిక్స్ చేసేసి మిక్స్ చేసి మరి నెక్స్ట్ ఏం చేయాలి? ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఓకే, ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది గో సర్వింగ్ ప్లేట్. సర్వ్ చేసేసుకుందాం. ఈ కండెన్స్ మిల్క్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దీంతో గార్నిష్ చేసుకోవాలి. ఏంటది? బటర్ స్కాచ్ క్యాండీస్ చేస్తే. స్వీటీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. థ్యాంక్ యూ. సో ఫైనలీ యమ్మీ బటర్ స్కాచ్ సేమియా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ క్యాండీస్, రోస్టెడ్ సేమియా, పంచదార పొడి, వెన్న, ఎండు కొబ్బరి పొడి. బటర్ స్కాచ్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో బటర్ వేసుకోవాలి. ఆ బటర్ కరిగిన తర్వాత రోస్టెడ్ సేమియా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుని అందులో తగినంత నీళ్లు పోసుకుని పంచదార పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో బటర్ స్కాచ్ క్యాండీస్, ఎండు కొబ్బరి పొడి వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుని ఇప్పుడు దానిపై కండెన్స్డ్ మిల్క్ ని ఒక లేయర్ గా వేసుకుని దానిపై బటర్ స్కాచ్ క్యాండీస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ బటర్ స్కాచ్ సేమియా రెడీ.